దేవుడు యజమానిగా నిలబడి నిన్ను పనికి మధ్యవర్తిగా పెడితే నువ్వేం చేస్తున్నావంటే నీ సోకులు నీ సోది చెప్తున్నావు. దేవుడు చూస్తే నిన్నేమంటాడు? అందుకని ఎప్పుడు ప్రసంగి కూడా ఒక మాట గుర్తున్నా, ఇక్కడ నిలబడి మాట్లాడడం సరదా ఏం కదంట. నేను ఎప్పుడు ఈ గంట వ్యవధిలో గంట అయిపోయిన తర్వాత దేవుడు ఇప్పటికిప్పుడే ప్రత్యక్షమే, ఎవర్రా ఈ గంట ఇక్కడ మాట్లాడిందంటే ధైర్యం చెప్తాను, నేనే మాట్లాడాను. ఏం మాట్లాడేవరా? సోది మాట్లాడలేదు ప్రభు అని చెప్పాను. ఏం మాట్లాడాలంటే అదే మా ఇంట్లో విషయాలు చెప్పాను ప్రభు. అనగనగనగా అమెరికాలో అన్నాను ప్రభు అంటే నిన్నేం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పు? నిన్ను ఏదికి ఎక్కించింది? నువ్వు సోది చెబుతావని కాదు, నీకు వరం ఇచ్చింది దేనికి? నీ పనికి మాలిన సోయింగ్ కబుర్లు చెబుతావని కాదు, నీ ఇంటి విషయాలు చెప్తావని కాదు, నీ చెత్తంతా ఇక్కడ ఒలగబోస్తావని కాదు. దేవుడు నిన్ను ఎందుకు నిలబెట్టాడంటే బోధిస్తావని పెట్టాడు.